ఓకేనండి. మాది ఉరవకొండ మండల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. నేను హైదరాబాద్లో స్విగ్గీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నా. సో నేను ప్రాపర్ మేడ్చల్లో ఉంటాను. సో నాకు సికింద్రాబాద్లో వర్క్ ఉండడం వల్ల నా మొబైల్ రిపేర్ కోసం వెళ్ళాను సికింద్రాబాద్కి. రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో నాకు ఫస్ట్ నేను ఒక అబ్బాయి ఉన్న విషయం నేను చూసుకోలేదు. నాకు తర్వాత చూసుకున్న తనని. సో తను అలా మిస్బిహేవ్ చేయడం వల్ల తన నుంచి తప్పించుకోవడానికి సో నేను ఎంఎంటీఎస్ ట్రైన్లో నుంచి దూకడం జరిగింది. సో ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం నేనే కింద పడ్డా అనేసి వచ్చింది. సో అదైతే అబద్ధం. సో నాకు జరిగింది వచ్చి నేనే ఆ ట్రైన్లో నుంచి దూకాను. నాకు అలా అబ్బాయి మిస్బిహేవ్ చేయడం వల్ల. సో ఈరోజు వచ్చిన న్యూస్ అంతా ఫేక్. నాకు డిశ్చార్జ్ చేసే రోజు కూడా మా పోలీస్ వాళ్ళు చాలా నాకు చెప్పారు, మూవ్ అయిపడ్డావు అనేసి. వాళ్ళు ఎంత నాకు చెప్పినా కూడా నాకు జరిగింది ఇది సార్, నాకు జరిగింది ఇది కాబట్టి సో నేనేం చేయలేను, మీరు చెప్పింది అయితే నాకు జరగలేదు అనేసి నేను వాళ్ళ దగ్గర చాలాసేపు ఈ కాన్వర్జేషన్ అనేది జరిగింది. సో వాళ్ళు చెప్పినది నేను యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనేమో ఈరోజు న్యూస్ అంతా ఇలా వచ్చింది. నేను ట్రైన్లో నుంచి దూకడం డెసిషన్ వరకు అక్కడి వరకు నాకు గుర్తుంది. కింద పడిన తర్వాత నాకు ఎవరు హాస్పిటల్ తీసుకెళ్లారు అనేది ఐడియా లేదు, నాకైతే గుర్తు లేదు ఏం జరిగిందనేసి. నెక్స్ట్ నాకు 2 days తర్వాత యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అక్కడ షిఫ్ట్ చేశారు. అప్పుడు మా అన్నని చూసిన తర్వాత ఓన్ బ్రదర్ అయినా మా అన్నని చూస్తే నేను షాక్ అయ్యాను, ఏటబ్బో మా అన్న ఇక్కడున్నాడు అనేసి. తనని అడిగిన తర్వాత తెలిసింది నువ్వే కింద పడిన రోజే నాకు చెప్పావు అనేసి అన్నారు. సో తర్వాత ఏం జరిగిందని మా అన్న అంటే నేను అప్పుడు పిన్ ఇలా జరిగిందన్న అని చెప్పడం జరిగింది మా అన్న దగ్గర. ఆ స్టేషన్లోన మేమైతే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదు. సో అది కేసు అనేది మాకు ఇలా జరిగింది అనేసి మేము కేసు పెట్టాము. ఎవరైనా పరిస్థితి నాది తెలియదు.